సో ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉంటారు సార్? స్కూల్ గురించి, పిల్లల గురించి. స్కూల్ సార్ 62 మెంబర్స్ ఉన్నారు. ఓకే సార్. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయి పిల్లలు బయటకు వెళ్ళిపోయారు. ఓకే సార్. ఓవరాల్ సార్ 150 శాంక్షన్ స్ట్రెంత్ 1987 లో స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు గారి చేతుల మీదుగా, ఎన్టీఆర్ రామారావు గారి మానసపత్రిక ఇది. ఉమ్మడి ఆంధ్రాలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 స్కూల్ శాంక్షన్ అయితే, ఒకటి మహబూబ్ నగర్, 2 విశాఖపట్నం, 3 తిరుపతి శాంక్షన్ అయింది. అప్పుడు ఎన్టీఆర్ గారు హిందూపూర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ ఉండాలని రాయలసీమ రీజియన్ మొత్తం కవర్ చేసుకుంటూ హిందూపూర్ లో ఈ పాఠశాల స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి రాయలసీమలో ఈ 4 జిల్లాలకి, అంటే ఉమ్మడి 4 జిల్లాలకు కూడా ఈ కొన్ని వందల మందిగా విద్యార్థులకి మంచి విద్యను అందించి వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ వారి జీవితాల్లో వెలుగునింపుతూ ఉంది. ప్రభుత్వం వారు పాటిస్తున్న ఆ రోస్టర్ ప్యాంట్ ప్రకారం ప్రతి 6వ పోస్టు బ్లైండ్ పీపుల్ కి ఇవ్వాలి కాబట్టి ఆ రోస్టర్ ప్యాంట్ ని వాడుకుంటూ మా దగ్గర 10th క్లాస్ అయ్యి బయటికి వెళ్ళిన వాళ్ళు ఆల్మోస్ట్ 50% గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అయ్యారు. అంతా కూడా మంచి ఉన్నత స్థానంలో మంచి జీవితాన్ని గౌరవప్రదంగా జీవిస్తున్నారు. అంటే ఇలాంటి స్కూల్ ని ఈ ప్రాంతానికి అందించిన ఎన్టీఆర్ రామారావు గారి మానపత్రిక కాబట్టి మా పిల్లలంతా కూడా సార్కి రుణపడే ఉంటారు. అదే సంస్కృతి కొనసాగిస్తూ వారి కుమారుడు హరికృష్ణ గారి చేతుల మీదుగా ఒక బిల్డింగ్ బ్లాక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత మన పాఠశాల అనేది హిందూపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి పరిగి కాన్స్టిట్యున్సీ కావడం వల్ల ఆ కుటుంబం నుంచి ప్రస్తుతానికి మనకి రావట్లేదు. కానీ సార్ వాళ్ళ యొక్క తలంచు ఎప్పుడు కూడా మా మీద ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే పాఠశాల ప్రస్తుతానికి అయితే 6 రకాల స్థలాలు విస్తరించింది. విద్యార్థులు అన్ని రకాలుగా ముందుకు పోతున్నారు. ప్రస్తుతానికి కొంచెం వరకు స్టాఫ్ తక్కువ మంది ఉన్నారు. జూన్ లో డిఎస్సి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. డిఎస్సి రిక్రూట్మెంట్ కావడం వల్ల ఆ కొరత కూడా తీరుదని భావిస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్తాను. సో సంస్థను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ సరదాగా అలా స్కూల్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. లేదు, ఈ సంస్థ కాదు, ఐ మీన్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, గవర్నమెంట్ స్కూల్, ప్యూర్లీ గవర్నమెంట్. ప్రాబ్లమ్స్ ఏమిలా, అంతా వీళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ అంతా ఉంటుంది. పిల్లలకు వీళ్ళకి కంప్యూటర్ కూడా నేర్పిస్తాము. ఇప్పుడు కావాలంటే మీరు అది కూడా చూడొచ్చు. కంప్యూటర్ రూమ్ ఉంది, దీంతో వాళ్ళకు చేపించి సిస్టమ్ లో రాయిస్తాను, మీరు అది కూడా ఫీల్ చేస్తారు. ఇలా వస్తూ ఉంటారా మేడం అందరూ? ఇలా అప్పుడప్పుడు వాళ్ళ వెకేషన్స్ వచ్చి అందరూ చేస్తూ ఉంటారా? వెకేషన్ లేదమ్మా, ఇక్కడంతా టీచర్స్ మేము గవర్నమెంట్ టీచర్స్ 4 ఉన్నారు. ఈ అబ్బాయి వచ్చి డోనర్ ద్వారా అన్నట్టు వస్తాడు. ఈ అబ్బాయి అక్కడ ఒక అమ్మాయి వచ్చింది కదా, వీళ్ళిద్దరు డోనర్ ద్వారా సేవ చేస్తారు. డోనర్స్ ఇస్తారు, మా పిల్లలకు సేవ చేస్తారు. ఇది రాయలసీమలో ఉండేది ఇదొక్క స్కూల్ గవర్నమెంట్ కి సంబంధించి. కడపలో ఒకటి ఉంది కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఇది చాలా సంవత్సరాల నుంచి ఉంది మేడం, నేను కూడా చూసాను. మా పాప కూడా ఇక్కడ వచ్చిందంట. స్వచ్ఛంద చాలా సంవత్సరాల నుంచి, అప్పటి నుంచి ఇంతకుముందు 200 వరకు ఉండేవాళ్ళు. లాస్ట్ టైం 200 ఉన్నారంట, మా తెలిసిన అన్న చెప్పారు. వాళ్ళ ద్వారా మేము అడిగి కనుక్కున్నాము. కానీ రాను ఈ బ్లైండ్నెస్ అనేది బై బర్త్ తక్కువైపోయింది. పిల్లలు అది సంతోషకరమే కానీ ఉన్న పిల్లలు మారుమూల గ్రామాల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చేట్లు మీ యూట్యూబ్ లో ఏమైనా తెలుసుకొని చెప్పగలిగితే వాళ్ళు తెలుసుకొని స్కూల్ పేరు. అందుకే నేను చెప్తున్నా, అదే అది కారణం నేను మాట్లాడడానికి. అవునవును, ఎందుకంటే ఒక ముందుకు తీసుకొస్తే ఎవరన్నా అలా ఉంటే అవకాశం చేరడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అంతా ఫ్రీనే కాబట్టి అమ్మాయిలకి అబ్బాయిలకి హాస్టల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ మాత్రం కంబైన్ ఉంటుంది, మిగతావన్నీ సపరేట్. కాబట్టి వాళ్ళకు చేర్పిస్తే 4 గ్రామ పిల్లలు భవిష్యత్తులో బాగుపడతారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బాగుందా ఫుడ్ అన్నా? అన్న ఏం పేరు నాన్న? నీ పేరు? బాగుందా ఫుడ్? ఎక్కడి నుంచి వచ్చాను? ఎవరు? గోరంట. నీ పేరు నాన్న? ఏ ఊరు? ఆయనన్నా బాగున్నావా? బాగుందా ఫుడ్? హాయ్,
హాయ్ చిన్న. హాయ్ నాన్న, బాగున్నావా? సాయి చరణ్. ఎక్కడ ఊరు? కదిర డిస్ట్రిక్టా? కదిరి దగ్గర. ఏం చదువుతున్నా? 8th క్లాసా? ఫుడ్ బాగుందా? సో ఎంజాయ్ చేస్తున్నావు అయితే. సో ఓకే, ఎంజాయ్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? సానిక. ఓకే. హాయ్, బాగున్నావా? ఏం పేరు నీ పేరు? మహిమ. హాయ్ చిన్న, బాగున్నావా? ఫుడ్ బాగుందా? ఓకే. ఇచ్చానమ్మా నీకు? ఆయనన్నా బాగున్నారా? ఏం పేరునా? నవ్య. ఫుడ్ బాగుందా? ఎక్కడ ఊరు? లేపాక్షినా? మా రూటే. ఎక్కడ? చిరువారం. బాగా చదువుతున్నావా? హ్యాపీ బర్త్డే చెప్తాను. పేరునా? హారిక. ఏ ఊరు? మీరు ఇక్కడ స్టాఫా మేడం? అంతా ఈడనే చేస్తారు. ఓకే ఓకే. ఎందుకంటే బయట ఫుడ్ ఏముంటుందో తెలియదు కదా, ఇబ్బంది పడతారు, ఏం చేస్తారో తెలియదు. టేస్టింగ్ సాల్ట్. అవునవును. ఓకే. నేను చదివిన చోళ సముద్రం, లేపాక్షి రోడ్. నాది 2003 సార్. 3 బ్యాచ్. నాగరాజ్ సారు, కలీముల్లా సారు. ఏమూరు? తిను. కదిరి దగ్గర. ఏ క్లాస్ నువ్వు? 6th క్లాసా? బాగా చదువుతావా? టాపరా నువ్వు? బాగా చదువుతావా? ఎన్ని వస్తాయి మార్క్స్? మైక్ ఇవ్వు. మాట్లాడన్నా, మైక్ పట్టుకొని మాట్లాడు. బాగా మాట్లాడు. బాగా చదువుతావా? సో అమ్మ నాన్న ఉన్నారా? ఏం చేస్తారు? అమ్మ పని పోతుంది, నాన్న గొర్రెలు. అవునా? ఓకే. ఎంతమంది ఉన్నారు పిల్లలు? మీరు ఎంతమంది? అవునా? సో అంతా ఇక్కడ బాగుంటుందా ఫెసిలిటీ? ఫుడ్ అంతా బాగుంటుందా? చాలా సంతోషంగా ఉంది నాన్న. బాగా ఎంజాయ్ చేస్తున్నావా? బాగా చదువుకో. ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు? టీచర్ అవ్వాలనుకుంటున్నా. నువ్వు కూడా టీచర్ ఇలాగా బాగా అందరికీ సర్వ్ చేయాలి. ఓకేనా? నైస్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. మేడం హాయ్ చెప్పు. హాయ్ మేడం అని. థ్యాంక్ యూ. మహిమ. ఏ క్లాస్ అమ్మా నువ్వు? 4th క్లాస్. బాగా చదువుతావా? టాప్ క్లాస్ ఫస్ట్ నువ్వు? బాగా చదువుతున్నావు. ఏ ఊరా నిన్ను? అవునా? ఓకే. చాలా. అక్కకి హాయ్ చెప్పినా? హాయ్ అక్క. ఈ అక్కకి హాయ్ చెప్పు. థ్యాంక్ యూ. సో క్యూట్. ఎవరు నన్ను అక్క వాళ్ళు ఎంత బాగున్నారు కదా. అక్కకి హాయ్ చెప్పు. హాయ్ అక్క. హాయ్ చెప్తున్నాడు అక్క. హాయ్ చెప్పక్క. ఇక్కడే ఇదిగో. హాయ్ తమ్ముడు. హాయ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. అక్కయ్య. అక్కలు. ఇది అక్కోళ్ళేరి. ఇది అక్కను.
బాగుందా ఖుషినా ఎగొస్తాను భోజనం ఫుడ్ పైన కూర్చుంటావా శ్యామ కూర్చోండి సార్ అగో అగో మాట్లాడు అమ్మతో మాట్లాడు అమ్మా అన్న అమ్మ భోజనం